హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. మొత్తం రెట్టకొచ్చిన వర్క్ అనమాట ఇదంతా. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను పక్కకి డివైడ్ చేసి కట్ చేసి ఈ నెక్కు అయితే ఇలా చుట్టూ కుట్టేసాను అనమాట. చూడండి ఇక్కడ బోసిగా వచ్చింది కదా. ఆ ఫ్లవర్లు కూడా చూడండి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చాయి కదండి. ఇలా ఫుల్ హ్యాండ్స్కి అయితే వచ్చిందనమాట ఈ డిజైన్ అంతా వర్క్. ఆ ఫుల్ హ్యాండ్స్ అనేది వీళ్ళు 3 హ్యాండ్స్ అంటే 3.5 ఇంచులు మాత్రం పొడవు పెట్టించుకుంటారు. హ్యాండ్స్ అంతకన్నా పొడవు పెట్టించుకోరు. వర్క్ అంతా వేస్ట్ అయిపోయిందనమాట. ఆ వర్క్ అంతా చూడండి ఇక్కడ వేస్ట్ అయిపోతే అదంతా నేను ఇలా ఫ్లవర్స్ అన్నీ పక్కకి కట్ చేసుకొని నేనైతే ఇలా డిజైన్ అయితే పెట్టానండి. అబ్బా పుంజు కూడా చూడండి ఎట్లా అడుగుతుందో. ఎలా ఉందనేది చెప్పండి. చూడండి ఇదైతే ఉక్సులు పట్టి బోసినట్టు చూడండి. ఇదే ఫ్లవర్ ఇక్కడ 4 ఫ్లవర్స్ వేసి ఇలా కుట్టాను. ఇక్కడ చాలేదనమాట. వాటికి చిన్న చిన్న ముక్కలుగానే వదిలిపెట్టలేదండి నేను. అన్నీ ఇలా అయితే కుట్టాను. సేమ్ మనం వర్క్ మగ్గం వర్క్ అయితే ఇలా వేపిస్తారు కొంత జనం కావాలని. మిషన్ మీదే మగ్గం వర్క్ ఎలా కుట్టాలి అనేది ఈజీగా మీకైతే అర్థమయ్యే పద్ధతిలోనే చూపించాను. నా ఐడియా ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి ఇలాంటి బ్లౌజులు ఇలాంటి డిజైన్లు ఇంకా కొంచెం కుట్టేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ అండి. కామెంట్ మాత్రం చేయండి, తెలుగులో చేయండి కామెంట్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడేంటంటే మొత్తం ఈ బ్లౌజ్ అంతా హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వచ్చింది. అంటే దాదాపు 12 ఇంచులు పొడవు వర్క్ వచ్చిందనమాట. వీళ్ళేమి 3 హ్యాండ్సే అంటే 3.5 ఇంచు రెట్ట పొడవు అంతే. అంతకన్నా ఎక్కువ పెట్టరనమాట. సంక డౌన్ వచ్చేసి 2 ఇంచులు, అంతకన్నా ఎక్కువ పొడవు అయితే పెట్టరనమాట. ఇదంతా వేస్ట్ అయిపోతూ ఉంది. వర్క్ అంతా చాలా వచ్చిందనమాట. ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకు వేస్ట్ చేయాలబ్బా అని నేను నిదానంగా ఆలోచన చేసిన తర్వాత నాకు చిన్న ఐడియా వచ్చిందనమాట. ఇలాంటి ఫ్లవర్స్ అన్నీ క్లాత్ అయితే మిగిలిందండి. ఇది క్లాత్. ఇదే క్లాత్లో మొత్తం అన్నీ ఇలా కట్ చేశాను అనమాట. నిదానంగా ఆలోచన చేసి కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ చూడండి ఇలా ఎక్కడ ముక్కలు లేకుండా. మీకు ఓపిక లేకుంటే చిన్నగా అగరబత్తి అంటించుకొని ఇలా చుట్టూ అనకొచ్చామంటే ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగలకుండా వస్తుందన్నమాట. ఇలా కట్ చేయకోకుండా అగరబత్తితో పెట్టామంటే ఊదికడ్డి అనమాట. ఊదికడ్డితో పెట్టామంటే చుట్టూ ఇది వేస్ట్ క్లాత్ అంతా చుట్టూ కమరకపోతుంది అనమాట. ఇప్పుడు ఇంత నిదానంగా కట్ చేసే అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా? ఇలా ఎప్పుడైనా ఇలా ఫుల్ వర్క్ వచ్చింటుంది కదండి బ్లౌజు. ఆ వర్క్ వచ్చిన బ్లౌజు వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ వద్దన్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదనమాట. షార్ట్ హ్యాండ్సే ఇష్టం, అంటే పొట్టి రెట్టలే ఇష్టం. అందుకు కాబట్టి ఇప్పుడు క్లాత్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంది. ఈ వర్క్ అంతా ఇదే వర్క్ వేయించుకోవాలంటే దాదాపు స్టార్టింగ్ 500 నుంచి ఉంటుందండి. అందుకు నాకు చిన్న ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే ఎంతో డబ్బులు, ఇది చీర కూడా కొంచెం రేట్ అనమాట. చీర ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నారు. ఇవన్నీ వేస్ట్ అయిపోతాయని నేను ఒక చిన్న ఐడియా చేసి ఇవన్నీ కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఎలా జాయిన్ చేశాను చూడండి. నా ఐడియా ఎలా ఉందనేది కామెంట్ అయితే మర్చిపోవద్దండి. ఓకేనా? ఇలా మొత్తం చుట్టూ కట్ చేసుకోండి. మీకు ఓపిక లేకుంటే ఇలా కట్ చేసేకి కొంచెం ఓపిక అనేది ఉండాలన్నమాట. ఇలా చుట్టూ కట్ చేయాలంటే ఓపిక ఉండాలి. అబ్బా నాకు అంత ఓపిక లేదు అనుకుంటే ఊదికడ్డితో చుట్టూ ఇలా అనకు రావడమే. ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కమరకపోతుంది అన్నట్టు. ఓకేనా? ఇలా కట్ చేసుకోకుండా మనం చుట్టూ అగరబత్తి తనకొచ్చామంటే ఎక్కడ చూడండి కొంచెం ముక్కలు కూడా కొంచెం కట్ అయింది. అవి కూడా వదిలిపెట్టలేదన్నమాట నేను. అవి కూడా కట్ చేసా. ఎందుకంటే ఒకవేళ చాలకోకుండా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. అవి ఎక్కడో మధ్యలో కలపడిపోతాయి కాబట్టి ఇలా చూడండి. ఇలా చుట్టూ మనం కట్ చేసామంటే మనకి సింపుల్, మనము కరెంటు మగ్గాలు ఉంటాయి కదండి, ఇప్పుడు చూస్తున్నాం కదా, అలా ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. ఓకేనా? చూసేయండి ఇవన్నీ సింపుల్ బిట్స్ వచ్చినాయి కదండి. చూడండి ఇవన్నీ నెక్కుకైతే ఎలా జాయిన్ చేస్తానో చూడండి. ఓకేనా? చూడండి ఇప్పుడు దీనిలోకి నేను ఎలా పెడతానంటే ఇలా అయినా, లేదంటే ఇలా సైడ్కు ఇలా అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఇలా సైడ్కి అయినా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా చూసారా?
సేమ్ ఎంత లుక్ కనిపిస్తుందో చూడండి. ఇలా ఇలా చుట్టూ పెట్టుకొని వచ్చామంటే మనకి లుక్ అనేది సూపర్గా వస్తుంది అనమాట. ఇలా ఇలా కొంచెం ఇలా ఇలా పెట్టామంటే, లేదు మనకు అలా వద్దనుకుంటే ఇలా స్ట్రైట్గా అయినా ఇలా చూసారా నేను చూపించిన విధంగా. నాకు అలా వద్దు ఇలానే కావాలనుకుంటే ఇలా అయినా పెట్టచ్చండి. ఇలా కొంచెం క్రాస్గా అయినా పెట్టచ్చు, లేదా ఇలా అయినా పెట్టచ్చు అన్నట్టు. ఓకేనా? ఇలా చూసారా ఇలా ఎలా కుట్టకొస్తానో చూపిస్తాను చూడండి. ఇలా అంతేనండి, పెద్ద కథ అయితే ఏం కాదు, పెద్దది అయితే ఏం కాదు. చూడండి సింపుల్లో మీకైతే నిదానంగా కుట్టుకుంటూ ఫస్ట్ చుట్టూ ఇలా 2 ఇంచులు గ్యాప్ వదిలిపెట్టి షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అక్కడికి గ్యాప్ వదిలిపెట్టి ఇలా నేనైతే చుట్టూ ఇలా ఇలా పై ఒక కుట్టు అయితే వేసుకుంటూ వస్తున్నాను అంతే. ఇలా గ్యాప్ అయితే వదిలిపెట్టకూడదు అనమాట. ఇలా ఇలా నేను చూపించిన విధంగా ఇలా నీట్గా మళ్ళీ కాల్చిన మనం చుట్టూ అయితే కుట్టుకొని వస్తాం. ఓకేనా? ఇలా ఎంత బాగుందో కదా, చాలా సింపుల్. అయితే సింపుల్ అంటే చాలా బాగుంటుందండి. మనం సేమ్ వర్క్ వేపిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న ఆలోచన అనేది మనం ఆలోచన చేస్తే ఎందుకు వేస్ట్ చేయాలి అనేది చిన్న ఆలోచన అయితే వచ్చేదంటే మనకు భవిష్యత్తులో ఏదైనా చేయగలమండి మనం. ఎందుకంటే అలా మన టాలెంట్కి తగ్గట్టు మనం పని చేయాలి. మన టాలెంట్ అనేది ఏందనేది ఇట్లాంటప్పుడు బయటపడుతుంది అనమాట. ఇలా చూసారా, సింపుల్ ఇలా కుట్టుకుంటూ పోవడమేనండి, పెద్ద అయితే ఏముండదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా, అప్పుడు అక్కడి నుంచి అలా పెట్టుకొచ్చాం కదండి, ఇప్పుడు ఇలా, ఇప్పుడు అక్కడి నుంచే నెక్కు మళ్ళీ ఇచ్చినట్లు అవుతుంది. అందుకు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వరుసతన కుడుతూ ఉన్నాం చూడండి. ఇదైతే ఎంత జనానికి నచ్చిందో కామెంట్ అయితే చేయండి. డైరెక్ట్ కుట్టుకుంటూ వీడియో అయితే తీస్తున్నా, మధ్యలో మాటలు వస్తూ ఉంటే ప్లీజ్ క్షమించండి, నన్ను ఏం అనుకోవద్దండి. ఎందుకంటే అలానే డైరెక్ట్ కుట్టుకుంటూ వాయిస్ ఇస్తున్నా అనమాట, ఎవరు లేరులే అని. అప్పుడప్పుడు కొంచెం పక్కన వాయిస్ వినపడుతూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, దయచేసి అర్థమైతే చేసుకోండి. ఓకేనా? చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఫ్లవర్ ఎక్కువ మిగిలినాయి కాబట్టి ఇక్కడ కూడా కుట్టేస్తున్నాం. చూడండి ఎంత సింపుల్లో అంటే ఎంత సింపుల్లో ఉందో. ఇప్పుడు ఫ్లవర్ మిగిలింది కాబట్టి అప్పుడు తక్కువ వస్తుందేమని కొంచెం గ్యాప్ అయితే వదిలిపెట్టా. ఇప్పుడైతే మిగిలింది కాబట్టి ఇలా ఇలా కుట్టేస్తున్నా అన్నట్టు. ఓకేనా? చూడండి ఇలా చుట్టూ అయితే కుట్టేసాను. ఎంత లుక్గా అనిపిస్తుందో చూడండి, నెక్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చుట్టూ కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా చుట్టూ ఇటు సైడ్ ఇట్లా సింపుల్లో ఇలా పాదం అనేది ఇలా మనం తిప్పామంటే మనకి ఈజీగా ఎలా కుట్టాలనేది ఐడియా పడుతుంది అన్నమాట. ఇలా పాదం అయితే ఇలా నీట్గా తిప్పుకుంటూ రావడమే, అంతేనండి, పెద్దదైతే కాదు. ఇలా ఇప్పుడు వంపులు ఉన్నాయి కదండి, అలా వంపుల దగ్గర ఇలా నీట్గా పాదం అయితే పైవైపు ఎత్తుతూనే ఉండాలి. చూడండి ఇటువైపు కూడా చూడండి, ఇటువైపు కూడా మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో అలానే ఇటువైపు మనం పువ్వు ఎట్లుంటే అట్లా కుట్టేద్దాము. ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు అయితే కనిపిస్తుంది కాబట్టి ఇలా ఇలా జాగ్రత్తగా కుట్టండి. మనం పువ్వు ఎలా పెడితే అలానే ఉండాలన్నమాట. ఎక్కడ ముడతలు కానీ పువ్వు ఫ్లవర్ కదిలినట్టు కానీ ఉండకోకుండా కొంచెం ఇలా ఉబ్బులో చించాట ఇలా పాదం పైకి అనేది ఎత్తిదామంటే మనకి నీట్గా ఫ్లవర్ అనేది మనం ఎలా పెడితే సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎవరెవరికి నచ్చిందో, ఇలాంటి ఐడియా మీకు కూడా వచ్చిందా, వచ్చింటే అస్సలు వేస్ట్ చేయొద్దండి. మన కస్టమరు
వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనకు ఉండదు, మనం చేసే వర్క్ చూస్తానే హ్యాపీ పడాలి. ఈమె నేను అడగలేదు చేయలేదు, ఈమె ఎలా కుడితే అలా కుట్టించుకుంటుంది, అది నా ఇష్టం, నా ఇష్టానికి వదిలిపెడుతుంది అన్నమాట. ఈ కస్టమర్ వచ్చేసి ఇది టౌన్ అండి, వీళ్ళకి పెద్ద బట్టల షాప్ ఉంది, పెద్ద రిచ్ ఫ్యామిలీ అయినా నాకు టౌన్ పోతే బట్టలు ఇచ్చి చంపిస్తూ ఉంటారు, ఎందుకంటే పరిచయం అయినారనమాట. వాళ్ళ షాప్లో నేను చీరలు తెచ్చుకుంటాను కాబట్టి వాళ్ళు అలా పరిచయం అయినారు. ఇప్పుడు కాదులే అండి, నాకు చాలా రోజుల నుంచి పరిచయం అయినారు. చూడండి ఇలా కుట్టామంటే మనకి బోడిగా బోసినట్లు ఉండకోకుండా, ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్కు వెనకల భాగానికి ఎంత లుక్ ఉందో చూడండి. ఓకేనా, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా పెట్టచ్చు, ఫ్రంట్ అయితే పెట్టానండి, ఫ్రంట్ కూడా ఇలా పెట్టచ్చు అనుకో, ఫ్రంట్ అయితే పెట్టాను ఎందుకంటే హ్యాంగిల్స్కి అనేది పెడదాము అనుకుంటున్నాం మొగ్గలు. ఫ్రంట్ కూడా బాగుంటాయి, పెడితే ఏం బాగుంటాయి కానీ హ్యాంగిల్స్కి అయితే పెడదాము అనుకుంటున్నా. అవుతాయి, ఫ్రంట్కి అయితే అవుతాయి నెక్. చూస్తా ఇంకా కొంచెం ఎక్కడన్నా ముక్కలు పడిపోయింటే ఆ ముక్కలు మాత్రం జాయిన్ చేస్తా. ఓకేనా, ఇప్పుడు ఇదే హ్యాంగిల్స్ కూడా ఎలా కుడతానో చూపిస్తాను చూడండి. సింపుల్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా, అస్సలు ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కడ బాగా నీట్గా వచ్చిందనమాట. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూసేదానికి, అంత తక్కువ టైంలో ఇలా టకటక కట్ చేసి కొంచెం నిదానం అవుతుందని చూపించలేదన్నమాట. ఇలా నీట్గా కుట్టేసామనుకో, సేమ్ అనుకో వర్క్ ఎలా వేసారో సేమ్ అలానే కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు డోరీస్కి ఈ పువ్వులు ఎలా కుట్టి ఎలా తిప్పేస్తానో చూడండి. మనకి ఫ్లవర్ ఎలా ఉంటే అలానే వస్తుంది అలా. ఓకేనా, ముక్కలు అయితే దొరికాయి నా దగ్గర, 2 ముక్కలు ఉన్నాయి, ఇంకా 2 ముక్కలు కొంచెం అలా కట్ చేసుకున్నాం అన్నమాట. సైడ్కి ఇస్తే ఎలా ఉంటాయో చూస్తాం, ఇక్కడ ఏమైనా బాగుంటాయేమో. ఇలా ఒకసారి అలా ఒకసారి కుడదాం. రెండు ఒకటేలా లేకుండా ఫ్రంట్ బాగున్నాయా, బ్యాక్ పార్ట్ బాగున్నాయా, ఫ్రంట్ పార్ట్ బాగున్నాయి అంటే వెనకాల నెక్ బాగున్నాయా, డిజైన్ ఫ్రంట్ భాగానికి బాగున్నాయా. నా ఐడియా ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. చెప్తున్నాం కదండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అని. ఇలా ఇంచుమించు ఇలా దారం తెగి, ఇవి కొంచెం ముక్కలు అయినాయండి, ఏం కాదు. మరి ఏం చేస్తాం, మనకి ఇంకా ఫ్లవర్స్ అయితే లేవన్నమాట. ఇక్కడ వరకు వచ్చాయి, ఒక్క ఫ్లవర్ ఉండింటే సరిపోవు, ఏం కాదులే. ఇది వాటికి ఇది కొంగు కింద పడిపోతుందిలేండి, ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఇక్కడి నుంచి ఇక్కడ కొంగు కిందకి అయితే పడిపోతుంది అన్నట్టు. ఇంత మటుకు టైం వేస్ట్ చేసుకొని సర్దిన. కొంత జనము ఏంలే మనకి ఏం అవసరం కానీ వాళ్ళు ఎలా చెప్తే అలా కుడదాము ఎందుకులే అనుకుంటారు. అట్లా ఏం కాదండి, మనం చేసిన కష్టానికి అడిగితే కొంత జనం డబ్బులు ఇస్తారు, కొంత జనం ఇవ్వరు. మన మీద అది నీ ఇష్టం, నువ్వు ఎలా కుట్టినా పర్లేదు అనే వాళ్ళైతే ఇస్తారండి మనకి. ఎందుకంటే మనకి మామూలు కస్టమర్లు కాబట్టి ఇస్తారు, ఏం ఇబ్బంది పడకండి. ఇలా చిన్న ఇలా మనం సింపుల్గా ఇలా చిన్న డిజైన్లు కుట్టామంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు కదండి. అంతే అయితే సింపుల్లో మగ్గం వర్క్ రెడీ. ఎలా ఉందంటారు నా ఐడియా, బాగుందా? సింపుల్లో మగ్గం వర్క్ బ్లౌజు రెడీ. చూస్తారా, నా ఐడియా ఎలా ఉందంటారు, కామెంట్ చేసి చెప్తారా? చూడండి చిన్న బుడ్డి యాంగిల్స్ కూడా రెడీ. ఈమె ఫుల్ ఫిదా అయిపోతుంది అనమాట ఈ బ్లౌజ్ చూపిస్తే, ఎందుకంటే ఈమె నాకే వదిలిపెట్టేస్తుంది అనమాట ఎలా కుట్టాలి ఏమి అనేది, అందుకే ఈమె ఫుల్ ఫిదా. ఓకేనా,
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఐడియా ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసేదానికి కొంచెం ఆలోచన చేస్తా. ఎలా కుట్టాలి, ఏ విధంగా కుట్టాలి, ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? బాయ్.